చూడమ్మా శృతి, నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అత్తయ్యకు బీపీ చాలా డౌన్లో ఉంది. అసలే ఇంతకు ముందు ఒకసారి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఆ రోజు నా అదృష్టం బాగుండి బయటపడింది. కానీ మళ్ళీ ఒకసారి వచ్చిందంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఈ నెలలో ఇది 4వసారి నేనొచ్చి చెక్ చేయడం. ఆమె ఆరోగ్యం ఇలాగే ఉందంటే మన చేతుల్లో ఏమీ ఉండకుండా పోతుంది. జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నీదే. వెంటనే సందీప్కి కబురు పంపించి విషయం చెప్పు. ఏదో ఒక విధంగా వీలు చూసుకుని రమ్మను. ఇక్కడ కుదరకపోతే పట్నం తీసుకువెళ్ళైనా తనకు చెక్ చేయించి బాగు చేయించాలి. మరి నేను వస్తాను. చూడత్తా, డాక్టర్ ఏమంటున్నారో వినిపించిందా నీకు? బీపీ చాలా డౌన్లో ఉందిట. ఇప్పుడు కానీ జాగ్రత్త తీసుకోకపోతే తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంది అంటున్నారు. ఇప్పటికే ఒకసారి నీకు హార్ట్ అటాక్ వచ్చింది. అది చాలా తక్కువ కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? అక్కడికి రోజు టాబ్లెట్స్ నేనే దగ్గర ఉండి ఇస్తున్నాను. నువ్వు దేని గురించో బాగా దిగులు పెట్టుకున్నావత్తా. అందుకే ఇలా అయిపోతున్నావు. నీకేమైనా అయితే మేము బ్రతకగలమా? నన్ను చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా పెంచావు. నువ్వు ఒక్క క్షణం కనపడకపోతే నాకు తోచదు. అలాంటిది నువ్వు ప్రమాదంలో ఉన్నావు అంటుంటే చాలా బాధగా ఉంది. నాకు వేరే దిగులు ఏముంటుందమ్మా? నీ గురించి, సందీప్ గురించే నా బాధంతా. ముచ్చటగా ఇద్దరికీ పెళ్లి చేసి 6 నెలలైనా కాలేదు. పెళ్ళైన నెల రోజులకే వాడిక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదైనా అంటే ఉద్యోగం అంటాడు. ఒక్కసారి రావడానికి కూడా తీరుబడి లేదంటాడు. పోనీ నిన్ను కూడా తీసుకువెళ్ళమంటే అక్కడ సౌకర్యాలు లేవని, ఫ్యామిలీతో ఉండడం కుదరదని చెప్తాడు. ఇలా ఎంతకాలం నువ్వు ఒక్కదానివి ఉంటావు? పెళ్లి చేశానన్న సంతోషం లేకుండా ఇద్దరు చెరో చోట ఉంటున్నారు. మీ ఇద్దరు చిలక గోరింకల్లాగా కలిసిమెలిసి ఉండాలన్నదే నా కోరిక. నా చేతుల్లో మనవణ్ణో మనవరాలనో పెడితే వాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేదాన్ని. ఇంకా మానసున్నాడు పెళ్లి చేయడానికి. మీ ఇద్దరి జీవితం ఒక కొలిక్కొస్తే వాడికి సంబంధం చూసి మీ చేతుల మీదుగా పెళ్లి చేయిద్దాం అనుకుంటే అబ్బాయి కనపడడం మానేశాడు. ఉత్తరాలు రాస్తే సమాధానం ఇవ్వడు. బీపీలో కాక ఇంకెలా ఉంటుంది చెప్పవే? ఆ రోజు పెళ్లి చేసుకోమన్నప్పుడే వాడు పెద్దగా ఇష్టపడలేదు. అయినా పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయిలే అనుకుని బలవంతంగా చేశాను. కుందనపు బొమ్మలా ఉన్నావు. బుద్ధిమంతురాలివి. నీతో ఏం సమస్యో వాడికి నాకు అర్థమే కాదు. ఏదో చిన్నతనంగా అంటున్నాళ్లే, వాడే సర్దుకుంటాడు అనుకున్నా. చూస్తుంటే వాడి మనసు కుదురుపడినట్టు లేదు. రమ్మంటే రావడం లేదు. వాణ్ణిచ్చి పెళ్లి చేసి నీ గొంతు కూడా కోసానా అని బెంగగా ఉంది. అయ్యో, అదేం లేదత్తా. భావనతో బాగానే మాట్లాడుతున్నాడుగా. నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది? నువ్వన్నట్టు పెళ్ళయ్యాక అన్నీ సర్దుకున్నాయి. అక్కడ ఉద్యోగం రీత్యా ఉన్న ఒత్తిడి కారణంగానే రాలేకపోతున్నాడు. లేదంటే వచ్చేవాడే. దానికోసం నువ్వింత దిగులు పెట్టుకోవడం ఏమీ బాగోలేదు. మేము ఏదో ఒక విధంగా సర్దుకుంటాం. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత. ఎప్పుడో అప్పుడు మళ్ళీ బావ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేస్తానని చెప్పాడు కదా అత్త. అప్పుడు నీ కళ్ళ ముందే చిలక గోరింకల్లా ఉంటాం. నువ్వు దిగులు పడకు. సరే, నేను బావకు ఉత్తరం రాసి ఒకసారి చూడ్డానికి రమ్మని చెప్తాను. అప్పుడైనా నువ్వు కొంచెం స్థిమిత పడతావు కదా. నేను ఉత్తరం రాస్తే బావ తప్పకుండా వస్తాడు. సరేనా? ఇంక దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు. రా అత్త, భోజనం చేద్దాం. శారద మేనకోడలు శృతి, అంటే తన అన్న కూతురు. అన్న వదిన శృతి చిన్నతనంలోనే ప్రమాదంలో మరణించారు. అప్పటి నుండి మేనకోడల్ని దగ్గరుంచుకుని కన్న తల్లిలా పెంచి పెద్ద చేసింది. భర్త కొంతకాలం క్రితమే కాలం చేశాడు. శారద భర్త కూడా ఎంతో మంచివాడు. ఎవరూ లేని పిల్ల పరాయి ఇంటికి పంపితే ఏం కష్టపడుతుందో ఏమో అన్న ఉద్దేశంతో పెద్ద కొడుకు సందీప్కే శృతినిచ్చి పెళ్లి చేసింది. రెండో అబ్బాయి మానస్ ఇప్పుడే ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇక పెళ్ళైన కొంతకాలానికే సందీప్ ఉద్యోగం పేరుతో పట్నం వెళ్ళి అక్కడి నుంచి సెలవులకు కూడా రాకుండా, ఉత్తరాలకు కూడా బదులియ్యకుండా ప్రవర్తిస్తుండడంతో శారద బెంగ పెట్టుకుని ఇలా అనారోగ్యం పాలవుతోంది. ఇక ఇదంతా చూడలేని శృతి సందీప్కు ఉత్తరం రాసి పంపించింది.
ఉత్తరం చేరిన 2 రోజులకే సందీప్ దగ్గర నుంచి సమాధానం వచ్చింది. 4 రోజుల్లో సెలవు పెట్టుకుని వస్తానని. శారదమ్మ చాలా సంతోషపడింది. ఏంటి శారదమ్మ, ఇల్లంతా మంచి హడావిడిగా ఉంది. కొడుకు చాలా రోజుల తర్వాత వస్తున్నాడని ఇల్లంతా సిద్ధం చేస్తున్నట్టున్నావు. పిండి వంటలు అవి కూడా బాగా చేయిస్తున్నట్టున్నావు. 4 నెలలు అయింది సందీప్ ఇంటికొచ్చి. ఎప్పుడూ కొడుకుని వదిలి వేరే ఉండిందానివే కాదు. ఆ మాత్రం బెంగ ఉంటుందిలే. అసలు ఈ 4 నెలలుగా రానివాడు ఇప్పుడు ఏం మంత్రం వేశావు? వెంటనే కదిలి వస్తున్నాడు. బాలేదానివి పంకజం, నేను మంత్రం వేస్తే రావడం లేదు. అదిగో నా కోడలుందిగా శృతి, తాను ఉత్తరం రాసిందో లేదో వెంటనే సెలవులకు వస్తున్నానని సమాధానం వచ్చింది. నేను ఎన్ని ఉత్తరాలు రాశాను, ఒక్కసారైనా దానికి జవాబైనా రాశాడా? మొదటి నుంచి నా మీద వాడికి కోపం ఉందిలే. వాళ్ళ ఆవిడ ఉత్తరం రాయగానే ఏం రాసిందో ఏమో హడావిడిగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. అంతేలే మరి, ఎంతైనా భార్య ప్రేమలేఖ రాసిందిగా, ఇక మనసు ఆగుతుందా? ఈ పనేదో ముందే చేయకపోయావుటే అమ్మాయి. ఇంతకాలం మీకు ఈ బాధ ఉండేది కాదు. ఇన్ని రోజుల నుంచి మీ అత్తగారు నువ్వు ఒంటరిగా ఉంటూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే బదులు ఈ ఉత్తరం ఏదో అప్పుడే రాసి ఉండాల్సింది. నీ మనసులో ఉన్న భావాలన్నీ కలగలిపి అద్భుతమైన ప్రేమలేఖ రాసినట్టున్నావు. అదేమిటో మాకు కూడా చెప్తావా? చూడు శారదా, నేను ఇలా అనగానే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది మీ కోడలు. చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగిన ఎంత మొహమాటమో. కోడలన్న మాటే కానీ మేనకోడలు. నీకు, నీతో పాటు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బాగా అలవాటు పడిన పిల్ల. ఒక విధంగా నువ్వు అదృష్టవంతురాలివిలే. అందరూ అనుకుంటున్నట్టుగా లేని తన జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతోంది శృతి. అందరూ తను ఉత్తరం రాయడం వల్లే సందీప్ వస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ అసలు విషయం తనకు మాత్రమే తెలుసు. అమ్మ నీకు నాకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసింది. ఈ సంగతి అమ్మకు పెళ్లికి ముందే చెప్పాను. నాకు నీ మీద అటువంటి ఉద్దేశం లేదు. ఎప్పుడు నిన్ను ఇష్టపడలేదు. అలా చెప్పినా కూడా అమ్మ పెళ్ళైతే అదే సర్దుకుంటుందిలే అనుకుని బలవంతంగా చేసేసింది. నన్ను కన్న తల్లి అడిగిన ఒక్క మాట కాదలేక నేను తాళి కట్టాల్సి వచ్చింది. కానీ నిజానికి ఈ బంధం కొనసాగించే ఉద్దేశం కూడా నాకు లేదు శృతి. కారణాలు చాలా ఉన్నాయి. నీకు చెప్పాల్సిన పని నాకు లేదు. అయితే ముఖ్యంగా ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాను. నేను ఉద్యోగం చేసే చోట ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆమె నాకు ఈ మధ్య పరిచయం అయింది. కానీ మాది ఎన్నెన్నో జన్మల బంధం. ఆమెనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పలేదు. నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకంటే నిన్నే బాగా చూసుకుంది. ఒక విధంగా అదే కారణం కావచ్చు నువ్వంటే నాకు ద్వేషం కలగడానికి. అసలే ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇప్పుడు నేను తనను బాధ పెడితే ఎక్కడ ఇబ్బంది పడుతుందో అడిగిన ఒక్క కోరిక తీరుద్దామన్నట్లు పెళ్లి చేసుకున్నాను. అంతే. 4 రోజులుండి నేను పట్నం వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి రాను. కేవలం నువ్వు విడాకులు ఇస్తాను అంటే తప్ప. మా అమ్మతో నేను ఈ విషయం చెప్పలేను. నువ్వు ఏ విధంగా చెప్పుకుంటావో ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. నేను మా అమ్మతోనైనా కలిసిమెలిసి తన కళ్ళ ముందు ఉండాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అప్పుడే నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఈ విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. జరిగింది తలుచుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఎవ్వరికీ తెలియకుండా ఏడుస్తోంది శృతి. ఇంతకాలం తను ఉత్తరం రాయకపోవడానికి ఇదే కారణం. బావ ఎందుకు వెళ్ళిపోయాడో, ఎందుకు తిరిగి రాడో తనకు బాగా తెలుసు. అత్తయ్యతో ఏదో ఒక సాకు చెప్పి ఇంతకాలం సాగుతూ వచ్చింది. ఇప్పుడు తన ఆరోగ్యం పాడవుతుంది అన్న ఉద్దేశంతో ఉత్తరం రాసింది. ఇక ఉత్తరం చేరగానే సందీప్ సంగీత, నీకు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను. నా భార్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మకు ఒంట్లో బాగోలేదట. నన్ను చూడాలని బెంగ పెట్టుకున్నదట. వెంటనే రమ్మని ఉత్తరం రాసింది. దీని అర్థం ఏంటంటే ఈపాటికే శృతి అమ్మకి అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా
మన ఇద్దరం వెళ్ళి అమ్మ దగ్గర అనుమతి తీసుకుంటే మంచిదని. ఇంతకాలం అమ్మ కూడా సంగతి తెలియదు కాబట్టి ఏమీ చేయలేకపోయింది. ఇక శృతి నేను మారినన్న విషయం అర్థం చేసుకుని అమ్మకు విషయం అంతా చెప్పే ఉంటుంది. పద, 4 రోజుల్లో బయలుదేరి వెళ్ళొద్దాం. అన్నీ కుదుర్చుకుంటే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. మీరెంత మంచివారు. నేను ఎవ్వరూ లేని అనాథనని తెలిసినా, పేదరికంలో బ్రతుకుతున్నానని తెలిసినా నన్ను ప్రేమించారు. మాట మీద నిలబడి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ప్రయత్నాలన్నీ చేశారు. ఇంతకాలం మీరు అనుకున్నది సాధించడం కోసం ఇక్కడే ఉండిపోయారు. మీరు నిజంగా చాలా గ్రేట్. మీ ప్రేమకు నోచుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. అనాథలా నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. చేతిలో డబ్బు లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు అనుకున్నాను. అలాంటిది మీరు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్నారు. నా జీవితానికి ఇదొక పెద్ద అదృష్టం. నేను కూడా ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. వెళదాం తప్పకుండా. నేను అన్నీ సర్దుకొని తయారుగా ఉంటాను. వదినా, బయటకు వెళుతున్నాను. ఇంకా ఏమైనా ఇంట్లో కావాల్సినవి తీసుకురావాల్సినవి ఉంటే చెప్పండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఒక అరగంటలో అన్నయ్య వచ్చేసేయచ్చు. తన కోసం మీరు ఏమైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే మీరు ఏమీ అనుకోకుండా చెప్పండి, నేను తెచ్చి పెడతాను. అన్నీ ఉన్నాయి మానస్. అత్త అన్నీ తెప్పించే పెట్టింది. చూసావుగా, నిన్న మొన్న ఇంట్లో పిండి వంటలు కూడా అన్నీ చేయించేశాం. ఇక ప్రత్యేకంగా తీసుకురావాల్సిందంటూ ఏమీ లేదు. మీ అన్నయ్యకు ఇంట్లో వండే వంటకాలన్నీ బాగా ఇష్టమేగా. నీకేదైనా పని ఉంటే చూసుకొని తొందరగా వచ్చేసేయ్. సంగీతం తీసుకొని సందీప్ బయలుదేరి ఊరికి చేరుకున్నాడు. అసలు తల్లికి శృతి అన్ని విషయాలు చెప్పిందో లేదో కనుక్కోకుండానే సంగీతను తీసుకువచ్చేశాడు. శృతి అది చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తల్లి కంట పడకుండానే సందీప్ను పక్కకు తీసుకువెళ్ళి, బావా, నువ్వేంటి తనను తీసుకువచ్చావు? అత్తకు ఇప్పటిదాకా ఏ విషయమూ తెలీదు. తను ఏదైనా విషయం తెలిస్తే తట్టుకునే పరిస్థితుల్లో లేదు. డాక్టర్ మొన్ననే చూసి తను కష్టపెట్టే విషయాలేవి చెప్పొద్దని, ఈసారి మళ్ళీ హార్ట్అటాక్ వస్తే తను తట్టుకోవడం కష్టమని చెప్పారు. ఇదంతా నేను ఉత్తరంలో రాశాను కదా. నువ్వెందుకు తనను తీసుకువచ్చావు? ఇప్పుడు ఈ విషయం అంతా తెలిస్తే అత్త తట్టుకోలేదు బావా. అదేంటి, నువ్వు రమ్మని ఉత్తరం రాస్తే అమ్మకు అన్ని విషయాలు చెప్పేశావని, అమ్మని కూడా దీనికి పూర్తిగా ఒప్పించావని అనుకున్నాను. ఎప్పటికైనా ఇదంతా అమ్మకు తెలియాల్సిందేగా. ఎంతకాలమని నేను అక్కడ ఉండిపోతాను? నేను కేవలం నీ అంగీకారం కోసమే వేచి చూశాను. నువ్వు ఉత్తరం ఎప్పుడైతే రాసావో అప్పుడు ఒప్పుకున్నావని నాకు అర్థమైంది. అందుకే పనిలో పని సంగీతాన్ని కూడా చూపించి అమ్మకు విషయం అంతా చెప్పేద్దాం అనుకున్నాను. అయినా ఇప్పటికే నువ్వు చెప్పుంటావు అనుకున్నాను. ఇంత లేట్ ఎందుకు చేసావు శృతి? చెప్తున్నా కదా బావా, అత్తకు బాగోలేదని, తను నిన్ను చూస్తే కానీ మనసు కుదుట పడదని అలా ఉత్తరం రాశాను. అంతేకాని ఈ సంగతంతా చెప్పమని కాదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పి తనను ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. తన ఆరోగ్యం ఏమైపోతుందో అని కంగారు పడి ఉత్తరం రాశానే తప్ప నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. సరే, అయ్యిందేదో అయ్యింది. నేను ఎలాగూ తీసుకొచ్చాను కదా, 4 రోజులు ఉందామనే అనుకున్నాను. సమయం చూసి నేనే అమ్మతో విషయం చెప్తాను. ఇప్పుడే హఠాత్తుగా చెప్పనులే. నువ్వు నాకు ఏ సలహాలు ఇవ్వనక్కర్లేదు. నేను చెప్పిన దానికి నువ్వు అవును అని చెప్తే చాలు. ఇక్కడి దాకా వచ్చాక చెప్పక తప్పుతుందా? ఎంతకాలం నేను ఒక్కడిని అలాగా అక్కడ ఉండిపోతాను? అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నీకే ప్రాధాన్యత ఇచ్చి నిన్నే గారాబంగా పెంచింది. అందుకే నువ్వేం చెప్పినా ఒప్పుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇదంతా బయటపెట్టే భార్య నీ మీదే వేశాను. ఇప్పుడైనా సరే ఈ 4 రోజుల్లో ఏదో ఒక సమయం చూసుకొని అమ్మకు విషయం చెప్పు. నేను చెబితే మరొకలా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడటమే మంచిది. ఇది ఎప్పటికైనా తెలియాల్సిందే శృతి. ఇంతకంటే నేను ఇంకేం చేయలేను. ఎప్పటికైనా నేను మారుతాననుకుంటున్నావేమో, అది జరగని పని. అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి గారాబం చేసి ప్రేమగా చూసుకోకపోయినా తను తల్లి అని, తనను నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అన్న బుద్ధి నాకుంది. అలా అమ్మ దగ్గర ఉండి నేను తనని చూసుకోవాలి అంటే నువ్వు నేను చెప్పింది చేస్తేనే అది జరుగుతుంది. లేదంటే నేను ఇలా దూరంగా ఉండవలసిందే. అప్పుడు మళ్ళీ నువ్వు ఉత్తరం రాసినా నేను రాను. వచ్చినా ప్రయోజనం ఉండదు. అర్థమైందిగా? ఏరా నాన్న,
ఇంతకాలం నన్ను చూడకుండా అక్కడ ఉండిపోయావు. నేను ఎంత బెంగెట్టుకుంటానన్నది ఆలోచించావా? ఎప్పుడైనా నిన్ను వదిలి 4 రోజులున్నానా? చిన్నప్పటి నుంచి మీ ముగ్గురిని చూసుకుంటూ నా ప్రపంచమంతా మీలోనే నింపుకున్నాను. మీరు కనపడకపోతే నేను ఎలా బ్రతుకుతానురా? ఎన్ని ఉత్తరాలు రాశాను. చివరకు మీ ఆవిడ ప్రేమలేఖ రాస్తే తప్ప రాలేదా? పోనీలే, అది కూడా నాకు సంతోషమే అనిపించింది. ఏంటి, ఇది నాకు ప్రేమలేఖ రాసిందా? అమ్మ అలా అనుకుంటోందా? అయ్యో, ఇది నాకు ప్రేమలేఖ రాసుంటే అసలు వచ్చేవాడిని కాదు. విషయం అంతా చెప్పుంటుందనుకుని వచ్చాను. అబ్బే, అదేం కాదమ్మా. ఇంతకాలం వర్క్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల నాకు రావడానికి కుదరలేదు. ఇప్పుడే సెలవులు వచ్చాయి. దాంతోపాటు ఉత్తరం కూడా వచ్చింది. అంతకుమించి తను రాసినందువల్ల నేను వచ్చిందేం లేదు. నీ ఆరోగ్యం బాగాలేదనే నేను చూడటానికే వచ్చాను. బెంగపడకు. చిన్నప్పటి నుంచి నీకు ఎలాగూ శృతి అంటేనేగా బాగా ఇష్టం. నాకన్నా తమ్ముడు కన్నా ఏం చేసినా తనకే ఎక్కువగా చేసేదానివి. తను ఉందిగా నీతో పాటు, ఇంకెందుకంత బెంగ? నీ తమాషాలకేంలే. చిన్నప్పటి నుంచి ఇలాగే మాట్లాడతావు. 2 కళ్ళున్నాయి కదా, ఒక కన్ను పోతే పోయిందని ఎవరైనా అనుకుంటారేరా? అదంతా సరే కానీ ఎవర్రా ఈ అమ్మాయి? తను నాతో పాటే పనిచేస్తుంది. పేరు సంగీత. ఎలాగూ సెలవులేగా, ఊరు చూస్తానంటే తీసుకొచ్చానమ్మా. తనకు ఎవ్వరూ లేరు, అనాథ. ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. సరే, ఎలాగూ సెలవులే కదా, మనందరినీ ఒకసారి కలిసినట్టు ఉంటుంది అని తీసుకొచ్చాను. అలాగా, పోనీలే, మంచి పని చేసావు. ఇది నీ ఇల్లే అనుకోమ్మా. ఏమీ మొహమాట పడకు. ఏం కావాలన్నా అదిగో ఈ ఇంటి కోడలుంది, దాన్ని అడుగు. ఇప్పుడే నాకు ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. ఇంతకాలం వీడు కనపడక బెంగ పెట్టుకుని ఇదిగో ఇలా అయిపోయాను. నన్ను చూసి ఆ పిచ్చిది గాబరా పడిపోయి ఉన్నవి లేనివి అన్నీ కలిపి ఉత్తరం రాసినట్టుంది. పాపం. అందరూ తయారయ్యి గుడికి వెళ్ళొచ్చారు. ఇక భోజనం తదుపరి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చారు. ఏంటి మానస్, ఇందాకేదో మాట్లాడాలన్నావు? కొంచెం భోజనాలు వడ్డించే హడావిడిలో మాట్లాడడం కుదరలేదు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉందా? ముఖ్యమైన విషయం కాదు వదినా. ఆశ్చర్యకరమైన విషాదమైన విషయం ఉంది. అది ఏంటో నీకు కూడా తెలుసు. నాకే చాలా లేటుగా తెలిసింది. దేని గురించి మాట్లాడుతున్నానో తెలియడం లేదు కదూ. ఇందాక అన్నయ్య నువ్వు మాట్లాడుకున్నదంతా నేను వినేశాను వదినా. విషయం నాకు తెలిసిపోయింది. కానీ మధ్యలో మాట్లాడొద్దని ఊరుకున్నాను. అసలు ఏంటో వదినా ఇదంతా? ఇంత జరుగుతుంటే ఎవరికి చెప్పకుండా ఎందుకున్నావు? ఎప్పుడో నీకు అన్నయ్య ఈ విషయం అంతా చెప్పేస్తే అమ్మకి నాకు చెప్పుండాల్సింది. నువ్వు ఒక్కదానివే నీలో నువ్వే బాధపడుతూ మా ముందు నటిస్తూ బతుకుతున్నావా? అసలు అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. తన మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. నీతో నేను తను అలా మాట్లాడుతున్నది. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయమంటావు మానస్? అత్తయ్యకు చెప్పి అత్తయ్యని బాధ పెట్టనా? నీకు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టనా? అసలు వ్యక్తికే నేనంటే ఇష్టం లేనప్పుడు మీరేం చేస్తారు? అపార్థాలు వస్తే తొలగించవచ్చు, సమస్య వస్తే తీర్చొచ్చు. కానీ ఇది ఎవ్వరూ ఏమీ చేయలేనిది. అసలు నేనంటే ద్వేషం అని చెప్తున్న మనిషి గురించి మీ అందరికీ చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టడం ఎందుకు? సంగతి ఏమిటో నాకే పూర్తిగా అర్థం కాకముందే ఆయనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఇలా మాట్లాడారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు మాత్రం ఏం చెప్పను? అంతా విన్నావుగా. నీకేదైనా పరిష్కారం కనిపిస్తోందా? ఇప్పుడు అన్నయ్య నన్ను కూడా బాగా ఇరికిచ్చేశారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనొక్కడు వస్తాడు అనుకుంటే ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. పైగా తన గురించి నేనే అత్తతో చెప్పాలంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వదినా, నువ్వంటే అంత ఇష్టం లేనివాడు నువ్వు ఉత్తరం రాయగానే ఎందుకు వచ్చాడు? ఇంతకాలం అమ్మ రాస్తుంటే పట్టించుకోలేదు. కానీ నీ నుంచి ఉత్తరం వెళ్ళగానే పరిగెట్టుకుంటూ వచ్చాడు. అసలు ఆ ఉత్తరంలో ఏం రాసావు? తెలుసుకుని ఏం చేస్తావు మానస్? నా ముందు ఏ దారైతే కనిపించిందో నేను అదే చేశాను. నా వరకు నేను ఏం చేస్తే సమంజసం అనిపించిందో అదే చేశాను. తెలుసుకున్నా నువ్వు దాన్ని మార్చలేవు. అది వదిలే మానస్. ముందు ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. నీకు ఎలాగో విషయం తెలిసింది. నాకు సాయం చెయ్యి. అత్తతో ఈ విషయం ఎలా చెప్పాలి? అదంతా కాదు వదినా.
నాకేం జరిగిందో మొత్తం చెప్పు. అప్పుడే నేను కూడా నీకు సాయం చేయగలుగుతాను. అసలు మనం ఏం చేయాలో తెలియాలంటే విషయం అంతా తెలియాలి కదా. తను అంత ఖచ్చితంగా రాకుండా ఉండిపోయినవాడు నీ ఉత్తరం చూడగానే వచ్చాడంటే నువ్వు ఏదో రాసావు. అదేంటో చెప్పొదినా. దాన్ని బట్టే నేను కూడా ఏదైనా పరిష్కారం ఆలోచించగలుగుతాను. నా ఉత్తరం చేరగానే బావ వస్తానడానికి కారణం నేను తనకు కావాల్సింది ఇస్తానని చెప్పాను. అందుకే. అదేంటో తెలుసా మానస్? మీ అన్నయ్య నా నుంచి విడాకులు కోరుకుంటున్నారు. అదే అతను కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే వేరే దారి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే నాకు సమంజసం అనిపించింది. అత్త బావ గురించి చాలా బెంగ పెట్టుకుంది. తనను అలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను. ఏదైనా జరిగాక బాధపడి ప్రయోజనం ఏముంది? ఎలాగూ బావకు నేనంటే ఇష్టం లేదు. అటువంటప్పుడు బలవంతంగా ఎవరినైనా ఒప్పించగలుగుతామా? అందుకే తనకు కావాల్సింది ఇస్తాను అని ఉత్తరం రాశాను. రాయగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. చూసావా? దీన్ని బట్టి అర్థమవుతోంది కదా బావకు ఏం కావాలి అని. మానస్, నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. పేరుకి మరదివే కానీ నన్ను ఎప్పుడు అక్కలా భావిస్తావు. అంత చనువుగా ఉంటావు. అందుకే నీతో ఈ సంగతి చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఈ విషయాలు బయట పెట్టద్దు. ముందు దీని నుంచి ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచించు. నేను అత్తని చూడటానికి రమ్మని, తనకు ఆరోగ్యం బాగోలేదని, తను కోరుకున్నది నేను ఇస్తానని మాత్రమే రాశాను. కానీ బావ ఆ అమ్మాయిని కూడా తీసుకుని వచ్చాడు. ఇది నేను ఊహించలేదు. పైగా ఇప్పటికిప్పుడు అత్తకి తన గురించి చెప్పమంటున్నాడు. ఏదైనా చెబుతామన్నా వినే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పుడు దారేదో అర్థం కావట్లేదు మానస్. మరి శృతికి న్యాయం జరుగుతుందా? తన జీవితంలో సంతోషంగా ఉండే రోజులు వస్తాయా? మానస్ శృతికి సహాయం చేస్తాడా? ఇవన్నీ విషయాలు తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం.